సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ వికే స్టోరీస్. సో ఫైనల్గా బ్యాక్ టు లండన్. సో తెలిసిందిగా ఇండియాకి అయితే వెళ్ళాను అనమాట. నేను ఒక 18 డేస్ అయితే లీవ్ తీసుకొని వెళ్ళిన. ఫైనల్గా అయితే లండన్కి అయితే వచ్చిన. సో ఇప్పుడు నేనైతే మీకు ఒక 2-3 థింగ్స్ చెప్దాం అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడైతే ప్లాన్ చేసినో వెళ్ళేటప్పుడు నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది అనమాట. సో అట్లే తెలిసిన వాళ్ళు కూడా ఈ యొక్క డౌట్ అయితే రైజ్ చేసారు. ఏంటంటే ఇప్పుడు మనకు కోర్స్ అయిపోతుంది కదా, కోర్స్ అయిపోయిన తర్వాత పిహెచ్డబ్ల్యూ వేసుకోవడానికి మనకు ఒక 3 months 4 months టైం ఉంటుంది అనమాట. సో ఈ టైంలో ఎవరైనా ట్రావెల్ చేసారు అనుకోండి ఇండియాకి, సో వాళ్ళు మళ్ళీ యూకేకి వాళ్ళని అలౌ చేయరని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది చాలా మంది. సో ఇది రూమర్ అని అనుకుంటాడు నేనైతే. దాని గురించి అయితే సో ఆ, నా దాంట్లో ఏమైంది, సో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇమిగ్రేషన్లో, సో దాని గురించి చెప్తా. సో ఇంకొక విషయం వచ్చేసి మనం ఇప్పుడు ఇండియా ప్లాన్ చేసుకొని వెళ్ళేటప్పుడు సో కొంచెం మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జాబ్లో మనకు చూసుకోవాలి, మనకు వచ్చిన తర్వాత కూడా జాబ్ ఉంటట్లు ప్లాన్ చేసుకోవాలి. లేదంటే కరెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే ఒకవేళ జాబ్ పోయింది అనుకోండి, మళ్ళీ జాబ్ దొరకాలంటే కష్టం. సో ఇంకొకటి, మీరు ఈ 3 months కోర్స్ అయిపోయిన తర్వాత ఏముంటుందో ఫుల్ టైం చేసుకోవచ్చు. సో ఫుల్ టైం చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ప్రాపర్ ప్లాన్ తోటే వెళ్ళాలన్నమాట. సో నా విషయంలో ఏమైంది, సో ఇవన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, సెకండ్ టైం కూడా చూస్తున్నారో, సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ వికే స్టోరీస్. కన్ఫామ్ గా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఎందుకంటే మీరు ఇట్లా లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరిగితేనే మన ఛానల్ యొక్క రీచ్ అయితే పెరుగుతుంది అనమాట. సో అప్పుడు మనం చేసే కంటెంట్ ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. సో ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఇండియాకి ఎట్లా వెళ్ళినా నేను, సో ఏం ప్లాన్ చేసుకోలేను అని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఇది కొంతమందికి తెలిసే ఉండొచ్చు, ఇంకొంతమందికి తెలియకపోవచ్చు. స్టార్టింగ్ లో నాకైతే తెలియదు అనమాట. సో తర్వాత మనం వర్క్ చేస్తుంటాం కాబట్టి, ఇక్కడనే ఉంటుంటాం కాబట్టి మెల్లగా మనకి థింగ్స్ అన్నీ తెలుస్తూ వస్తాయి. సో ఏంటంటే నేను ఇండియాకి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు నాకు ఒక 15-18 డేస్ అనుకో, ఆల్మోస్ట్ ఆ 18 డేస్ శాలరీ అయితే మనకు రాదు. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఆ టైంలో. హాలిడేస్ తీసుకోవాలన్నా, ఒకవేళ మనకు జాబ్ ఎవరైతే ఇచ్చిరో వాళ్ళు హాలిడేస్ ఇస్తారా లేదా అన్నది కూడా కన్ఫర్మ్ ఉండదు. సో అప్పుడు మీకు ఇక్కడ ఏముంటుంది అంటే, మీరు ఒక కంపెనీలో ఒక 6 months అట్లా వర్క్ చేసిన అనుకోండి, ఒకటే జాబ్లో కానీ 4 months కానీ 6 months కానీ, సో 1 year చేస్తే ఇంకా బెస్ట్ అనుకోండి. సో ఎట్లా అంటే మీరు ఎన్ని అవర్స్ అయితే వాళ్ళ దాంట్లో వర్క్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు పెయిడ్ హాలిడేస్ అనేవి ఉంటాయన్నమాట. సో అంటే మీకు పర్ డే ఇన్ని అవర్స్ వర్క్ చేస్తే సో ఇన్ని మినిట్స్ అన్నది మీకు యాడ్ అవుతూ ఉంటాయి. సో టోటల్గా అట్లా నాకు వచ్చేసి నేను వెళ్దాం అనుకున్నప్పుడు ఒక 9 days అయితే లీవ్ ఉన్నాయి అనమాట. 9 days అంటే ఒక ఈచ్ షిఫ్ట్ వచ్చేసి 8 hours అనుకోండి. సో అంటే ఒక 8 hours 9 days ఉన్నాయి నాకు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఇండియా వెళ్ళాలి అనుకున్నా కానీ, సో ఈ 9 days లీవ్ అయితే పెట్టుకోవచ్చు నేను. సో నా వీక్లీ ఒక 2-3 days యాడ్ చేస్తూ ఉంటారు అనమాట షిఫ్ట్లు అని చెప్పేసి. సో డివైడ్ చేస్తూ ఉంటారు. మనకు మ్యాక్సిమం అయితే ఒక 15 days లీవ్ అయితే ఇస్తారు. కొన్ని మీరు చూసుకుంటే ఒక మెక్డీ కానీ లేదంటే ఫ్రాంకోమాంగ్ కానీ ఇట్లా కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటిల్లో ఏంటంటే సో మీకు మ్యాక్సిమం 15 days అయితే హాలిడేస్ అయితే ఇస్తారు. సో ఇవి కాకుండా మీకు ఒకవేళ కొంతమంది ఇంకా 1 month కూడా ఉంటాయి. సో అది ఎట్లా అంటే మీరు ఎన్ని హాలిడేస్ అయితే అర్న్ చేస్తారో సో దాన్ని బేస్ చేసుకొని అయితే ఉంటాయి. సో ఉంటాయి అనమాట. సో నాకు వచ్చేసి ఒక 9 హాలిడేస్ అయితే ఉన్నాయి. సో ఈ 9 హాలిడేస్లో సో నాకు ఒక 2 weeks అయితే మెన్షన్ చేసిరు అనమాట. 2 weeksలో అంటే పర్ వీక్ నేను ఒకవేళ వర్క్ చేయకున్నా కానీ నాకు ఈ శాలరీ అయితే స్ట్రైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మనం ఏం చేసిందే కదా. నేనైతే ఈ ఒక 6 monthsలో ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు. సో నేను ఎంత వర్క్ చేసినో దాన్ని బేస్ చేసుకొని నాకైతే పెయిడ్ హాలిడేస్ అయితే ఉంటాయి. సో ఈ వీక్ 2 weeks నేను ఇండియా వెళ్ళినా కానీ నాకైతే శాలరీ అయితే క్రియేట్ అయింది అనమాట. సో ఇది ఒకటి చూస్ చేసుకోవాలి మీరు. ఒకవేళ మీరు ఏదైనా వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళని అడగచ్చు, మీరు అప్పుడప్పుడు అనుకుంటుండొచ్చు సో ఎన్ని నాకు పెయిడ్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇంకోటి, జాబ్ మీరు 15 days అంటే మీ జాబ్ అయితే ఉంటుంది. కానీ మీరు మోర్ దెన్ అంటే వాళ్ళ కంపెనీ మీకు ఏ కంపెనీ ఉంటుందో దాంట్లో మాక్సిమం హాలిడేస్ ఇన్ని ఉంటాయి అనమాట.
సో దాన్ని క్రాస్ చేసి కానీ మీరు ఒకవేళ తీసుకున్నట్టే మాత్రం మీ జాబ్ పోయే అవకాశం అయితే ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. సో నాకైతే అమెజాన్ నేను 15 days అయితే టీఆర్జీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అండి, టీఆర్జీ నుంచి మేము అమెజాన్లో వర్క్ చేస్తాం. సో ఒక 15 days అయితే హాలిడే అయితే ఇచ్చారు అనమాట నాకు. సో మళ్ళీ వచ్చిన తర్వాత ఫుల్ టైం కూడా ఇప్పుడైతే వర్క్ అమెజాన్లో ఉంది కాబట్టి నాకు షిఫ్ట్ కూడా బాగానే దొరుకుతున్నాయి అనమాట. సో ఇప్పుడైతే ఒక 30 hours పర్ వీక్ వస్తుంది. సో కమింగ్ డేస్లో ఇంకా చెప్తాను నేను దాని గురించి కూడా. సో ఏజెన్సీ నుంచి ఇప్పుడు అమెజాన్కి ఎట్లా షిఫ్ట్ అయిపోయినాం అని చెప్పేసి దాని గురించి ఈ బ్యాచెస్ ఏంది, గ్రీన్ బ్యాచ్, బ్లూ బ్యాచ్ అని ఉంటాయి. సో వాటి గురించి కూడా మీకు చెప్తాను నేను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో ఇట్లయితే ప్లాన్ చేసుకోండి మీరు, ఎందుకంటే ఈ 3 months అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కానీ ఫుల్ టైం వర్క్ చేసుకోవాలి కాబట్టి ఒక 40 days 45 days ముందు నుంచి మీరు అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అంటే ఈ జాబ్ పోతుంది అనుకున్నా వేరే దానికి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే, సో నేనైతే ప్రాపర్గా వెళ్ళినా, ప్రాపర్గా అయితే వచ్చిన. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియా ఒకవేళ వెళ్తే పిఎస్డబ్ల్యూ వేసుకోక ముందు కోర్స్ అయిపోయిన తర్వాత తిరిగి రానివ్వరు అంట. సో ఇది ఒకరైతే కామెంట్ కూడా పెట్టారు అనమాట నాకు, అప్పుడు మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ పొరపాటున కానీ ఇండియాకి వెళ్ళారు అనుకోండి, మీకు లక్ ఉంటే మాత్రమే మీరు మళ్ళీ యూకేకి వస్తారు, లేదంటే రారు, ఇమిగ్రేషన్లో ఇంటికి పంపించేస్తారు అన్నారు. సో నాకు వెళ్ళేటప్పుడు అంటే నేను కనుక్కున్నాను అనమాట కొంతమందిని, మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరిని అడిగినా కానీ ఎవరికైతే ఏం ఇష్యూ రాలేదు. బట్ ఈ రూమర్ అయితే ఉందన్నమాట. సో ఒకవేళ ఇండియాకి వెళ్తే మళ్ళీ అలౌ చేయరు అని చెప్పేసి. సో దాని గురించి నాకైతే కొంచెం టెన్షనే ఉండే అనమాట. నాకు తెలుసు ఏం కాదని, కానీ అయినా కానీ కొంచెం డౌట్ కదా, ఎందుకంటే మన వాళ్ళు రూమర్స్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ చేస్తారు. సో అది మెయిన్ ఆడ డౌట్ వచ్చింది. సో దాని తర్వాత ఇండియాకి అయితే వెళ్ళినా నేను. అందుకే ఫస్ట్ మీరు ఒకవేళ ఇండియా ప్లాన్ చేసుకుంటారు అనుకోండి, ఫస్ట్ మీ యొక్క యూనివర్సిటీ ఉంటుంది కదా, నేను చెప్పినాను కాదు, యూనివర్సిటీ జరగడం మీరు కనుక్కోండి ఒకసారి. మీకు సపోర్ట్ టీం ఉంటుంది, సో ఇంటర్నేషనల్ సపోర్ట్ టీం కూడా ఉంటుంది మీకు, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో ఇట్లా నేను వెళ్దాం అనుకుంటున్నా, ఏమైనా ఇష్యూ అవుతుందా అని చెప్పేసి దాని గురించి మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. జనరల్ నేను ఆల్రెడీ ఒక మీటింగ్ సెట్ చేసుకున్నా కాబట్టి నాకేం చెప్పారంటే వాళ్ళు, మీరైతే ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత టర్మ్ డేట్స్ ఏవైతే ఉంటాయో అవి అయిపోయిన తర్వాత మీరు ఫ్రీ టు ట్రావెల్, మీ దగ్గర క్యాష్ డాక్యుమెంట్ ఒకటి పెట్టుకోండి, అండ్ ఇంకా మీ బీఆర్పీ అన్న మీతో కంపల్సరీ ఉండాలి. ఈ 2 డాక్యుమెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు. సో ఇవి తీసుకొని వెళ్ళండి, మీకు ఏం కాదని చెప్పేసి అన్నారు. సో నేనైతే అదే బిలీవ్ చేసిన, ఎందుకంటే మనకు ఆల్రెడీ వీసా అనేది ఉంటుంది కదా బీఆర్పీ పైన, ఇంకా 4 months వీసా అనేది ఉంటుంది. సో అంత ఇష్యూ కాదనే అనుకున్నాను నేను. కాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం లీగల్గానే వెళ్తున్నాం కదా. సో బట్ ఏంటంటే ఒకవేళ మీకు అడిగినా కానీ మీరు ఒక రీజన్ చెప్పేట్టు ఉండాలి. సో ఒక రీజన్ అయితే పెట్టుకోండి మీరు. సో ఏదో ఒక రీజన్, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కొంచెం డెప్త్గా అడిగితే ఇమిగ్రేషన్లో మీరు చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట. సో ఒకవేళ నిజంగానే ఎవరైనా వెళ్తే మళ్ళీ రానియలేదా, లేదంటే అట్లాంటి మన సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఎవరైనా ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తే, ఎందుకంటే తెలుస్తుంది కొంతమందికి అది ఉపయోగపడుతుంది. నాకు తెలిసి అయితే ఎవరు అటువంటి ఫేస్ చేయలేరు. ఓకే, సో ఇది దాని గురించి అయితే. సో ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్స్ అడిగిరా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏం అడిగి ఉండొచ్చు. సో ఎందుకు వెళ్ళినావు, కోర్స్ అయిపోయింది కదా, మళ్ళీ రావద్దు, ఇంకా ఇండియాలోనే ఉండు, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు అనమాట. జస్ట్ నా బీఆర్పీ తీసుకొని ఏ యూనివర్సిటీ అని అడిగారు అంతే. సో యూ కెన్ గో అన్నారు అంతే, అంతకు మించి ఏం అడగలేదు ఇమిగ్రేషన్లో. సో అట్లానే అందరికీ అలాగే అడుగుతారని కాదు, మేబీ రీజన్ అడుగుతుండొచ్చు. ఒకవేళ బీఆర్పీ ఉంది కాబట్టి బీఆర్పీ అడుగుతారు కంపల్సరీ, లేదంటే మీ టర్మ్ డేస్ చూపి, లేదంటే క్యాష్ లెటర్ చూపి, ఇట్లా అడుగుతుండొచ్చు. అంతేగాని మరి ఇండియాకు డిపోర్ట్ చేస్తారని చెప్పేసి అంత రేంజ్లో అయితే ఏం ఉండదు. ఉండదు, అసలు జరగదు అనుకుంటున్నాను అయితే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లీగలే కదా వచ్చేది. సో ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తే మాత్రం ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కన్ఫామ్గా. ఓకే, మీరు ఒకవేళ ఇండియా వెళ్ళాలంటే మాత్రం ఇట్లా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు జాబ్ లాస్ అయ్యి అటువంటి ఇబ్బందులు అయితే పడొద్దు. ఎందుకంటే ఒకసారి జాబ్ పోయిందంటే మళ్ళీ జాబ్ దొరకాలంటే కొంచెం కష్టమే అవుతుంది మనకు, నువ్వు ఎట్లా ఉన్నా కానీ. సో నాకంటే ఏదో దేవుని దయతోటి ఎన్ని రోజులు పార్ట్ టైం ఉన్నా కానీ కరెక్ట్ నాకు వచ్చే టైంలోనే నేను నా మీద నాకు ఫుల్ టైం అయితే దొరుకుతుంది అనమాట. సో దాని గురించి మొత్తం మీకు డీటెయిల్స్ అనేది చెప్తా ముందు వీడియోలో అయితే.
ఓకేనా. సో ఇది టోటల్ వీడియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు ఇండియా వెళ్ళేటప్పుడు ఎన్ని డేస్ మీరు వెళ్ళాలన్నది ప్లాన్ చేసుకోండి. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇది కూడా అంటే, మీరు వర్క్ చేసే దగ్గర మీకు ఎన్ని హవర్స్ అయితే ఉన్నాయో పేడ్ హాలిడేస్, ఎన్ని డేస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చో దాన్ని బేస్ చేసుకొని మీరైతే హాలిడే అయితే ప్లాన్ చేసుకోండి వెకేషన్కి. సో ఇంకా నెక్స్ట్ అదే కదా, మీ బీఆర్పీ అని గ్యాస్ అని మీతో క్యారీ చేయండి. ఇంకేముంటుంది, ఇంకా ఫ్లైట్ టికెట్ల గురించి చెప్తా. ఫ్లైట్లో కూడా మీకు కొంచెం బెస్ట్గా ఏది కావాలనుకుంటే మీరు ఖతార్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు అప్ టు 40 kgs ఇస్తుంది. సో వేరే ఫ్లైట్స్ అన్నవి తక్కువ, గల్ఫ్ కూడా ఇస్తుండొచ్చు 46. ఇవి రెండే మీకైతే కొంచెం లగేజ్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇండియా వెళ్ళినా కానీ తీసుకొచ్చేటప్పుడు మీకు కొంచెం బాగుంటుంది ఏమైనా తీసుకురావాలంటే. వచ్చేటప్పుడు నాది కొంచెం ఎవరికి జరిగినా నాకే జరుగుతుంటాయి అనమాట. దాని గురించి నేను ముందు చెప్తాను మీకు ఫ్లైట్ విషయంలో. సో ఇది టోటల్ వీడియో, మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, నిజంగానే రానియరేమో అని చెప్పేసి. సో ఏం అడుగుతారు ఏందని. సో ఒకవేళ వెళ్ళాలంటే కూడా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంది, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో డెఫినెట్గా మీకైతే ఈ వీడియో అయితే యూజ్ అయిందని అనుకుంటున్నా. ఓకే. సో మన ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కావండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో ఇంకా నా జాబ్ వీడియోస్ కానీ ఇంకా చూస్తున్నా. అన్ని వీడియోస్ అయితే మీకు స్టూడెంట్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయినా కానీ ఏవైనా కానీ మీకైతే డెఫినెట్గా నేనైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో మీరైతే ఒకవేళ చూడాలనుకుంటే ఈ వీడియో చూస్తారా, మా రూమ్కి దగ్గరనే అనమాట. ఇక్కడ నుంచి హీత్రోకి వెళ్తుంది కదా, సో ఆ హైవే దగ్గర అయితే వచ్చి కూర్చున్నా. కొంచెం ఏంటంటే ఇక్కడ లండన్లో సమ్మర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చల్లగాలి వస్తుంటుంది, కొంచెం లైట్గా ఎండ కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది మీకు. సో ఇండియాలో అయితే ఒక్క ఎండ ఒక్కటే ఉంటుంది కాబట్టి మాడిపోతాం మనం దెబ్బకి. సో ఇక్కడ ఏంటంటే వెదర్ కొంచెం అనుకూలిస్తూ ఎండ కొడుతూ ఉంటుంది. చూపిస్తా ఒకసారి హైవే మీకు ఎట్లుందో చూడండి. సో ఇది హైవే అన్నమాట. ఇక్కడ మీరు చాలా రూల్స్ అయితే పాటించాలి హైవేలో ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే అన్ని వెహికల్స్ చాలా స్పీడ్ వస్తుంటాయి ఇక్కడ. మన రూల్స్ పాటిస్తేనే మనం సేఫ్ ఉంటాం అనమాట. లేదు అట్లా అని చెప్పేసి రోడ్ క్రాస్ చేస్తాను మధ్యలో అన్నారు అనుకోండి, దెబ్బకి ఇంకా ఏదో ఒక యాక్సిడెంట్ అయితే ఫేస్ చేయాల్సింది మనం. సో బీ కేర్ఫుల్ ఎప్పుడైనా మీరు రోడ్ క్రాస్ చేసేటప్పుడు. సో ఇది టోటల్ వీడియో అయితే. ఓకేనా. మీకైతే వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నా. సో కంపల్సరీ అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, సంపత్ యుగేష్ స్టైల్స్ అని. సో అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. సో యాక్చువల్గా ఇంకా వీడియోస్ తీద్దాం అనుకున్నా ఇండియాలో ఉన్నప్పుడే, కానీ ఉన్న కొంచెం టైం అయినా సరే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చెప్పేసి ఏమంత తీయలేదన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యుగేష్ స్టోరీస్.